ఫారం 7 దరఖాస్తు బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండా తమ పేరుపైన దరఖాస్తులు చేయడమేంటని అనకాపల్లిలో బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఓటు తొలగించాలని దరఖాస్తు పెట్టుకున్నారు కదా అని ఓటర్లను బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆరా తీసిన వెంటనే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఆర్ శ్రీనివాసరావు, నాన్నగారి పేరు సుబ్బారావు. నాకు తెలియకుండా మా వార్డులో 19 ఓట్లు నా పేరు మీద తీసిమని పెట్టారు. దీని మీద మీరు ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను పెట్టలేదు కూడా అని. మీరు 19 ఓట్లు తీసిమని చెప్పేసి అన్నారండి. నేను పెట్టడం చెప్పేసి రిటర్న్ లెటర్ రాసి ఇచ్చానండి, ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోమని చెప్పేసి. నా పేరు పి ఉదయలక్ష్మి. నేను 15వ వార్డు బూత్ లెవెల్లోనే ఒక ఆఫీసర్గా చేస్తున్నాను. ఆర్ శ్రీనివాసరావు అతని మీద 19 ఓట్లు 7 ఫామ్స్ పెట్టి తొలగించమని నాకు కంప్లైంట్ వచ్చిందండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెరిఫై చేయడానికి. నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని అతను చెప్తున్నారు సార్. నేను ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి సైన్ చేయించానండి. వాళ్ళు ఎవరు 7 ఫామ్స్ పెట్టుకోలేదని చెప్తున్నారండి. మా పాప పేరు పూజిత సత్య ప్రియదర్శిని. నిన్న అంగన్వాడీ టీచర్గా వచ్చి ఓటు తొలగించారు మా పాపదనిసి అని చెప్పారు. ఉన్నదనిసి అని మేము అనుకుంటున్నాము. తొలగించారు, వచ్చి చూడండి అని చెప్పారు అన్నమాట. అందుకని ఎవరు తొలగించారో తెలీదు. అసలు అలా ఎందుకు తొలగిస్తారు అన్నది కూడా మాకు తెలియదు. 2014లోనే మేము ఓటేసాం. ఇప్పుడు ఏమొచ్చి అంగన్వాడీ టీచర్ గారు ఏమొచ్చి మా 2 ఓట్లు లేవని చెప్పేసి చెప్పారు. ఎందువల్ల పోయేయడానికి కనుక్కుంటే ఎవరో తీసేయమని చెప్పారంట. మేము వార్డులో లేవని చెప్పేసి 15వ వార్డు మాదండి. మరి ఎందువల్ల పోయేయటంటే మాకు తెలియట్లేదు, ఎవరు తీయమన్నారో ఏంటన్నది.